హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఇవాళ ఇంకో స్పెషల్ అండ్ హైదరాబాద్ ఫేమస్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం మటన్ హలీం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రెషర్ కుక్కర్లో 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, 10 లవంగాలు, 5-6 ఇలాచి, అలాగే హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి వేగింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ శుభ్రంగా కడిగిన 1/2 కిలో మటన్ తీసుకున్నాను. నేను ఇక్కడ బోన్తో సహా తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ మటన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే బోన్తో తీసుకున్నామంటే హలీం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మటన్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లో హాఫ్ స్పూన్ కందిపప్పు, హాఫ్ స్పూన్ మసూర్ దాల్ లేదా ఎర్ర కందిపప్పు, హాఫ్ స్పూన్ పెసరపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు, 1 లేదా 2 స్పూన్లు బార్లీ గింజలు, అలాగే 4-5 బాదం పప్పులు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. మీకు బార్లీ గింజలు ఇంట్లో లేకపోతే 2 స్పూన్లు ఓట్స్ వేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పాత్రలో 4 స్పూన్లు గోధుమ రవ్వను తీసుకొని శుభ్రంగా కడిగి పాత్రలో వేసుకుంటున్నాను. అలాగే 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పొంగిపోతుంది, అలాగే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూనే 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసామంటే ఇది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. దీన్ని ఇంకా మనము కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడి ఉడకడానికి సుమారు 30 నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, 35 నిమిషాల తర్వాత చూసామంటే ఇది చక్కగా ఉడికి ఈ విధంగా దగ్గర పడి ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ని చూద్దాం. మటన్ని 40 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, మటన్ చాలా బాగా ఉడికింది. నేను మటన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఉడికించుకున్నానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, మటన్ పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి, చాలా త్వరగా కూడా ఉడుకుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గుత్తికర్రతో లేదా మీ దగ్గర ఆలూ మ్యాషర్ ఉంటే దాంతో కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, మటన్ బాగా ఉడికి ఉండడం వలన చాలా ఈజీగా ఇది మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోధుమ రవ్వలో ఎనుపుకున్న మటన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి పాత్రలో వేసుకుందాం. తర్వాత పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీర, 2 స్పూన్లు పెరుగు, 2 లేదా 3 స్పూన్లు నెయ్యి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వాటిని కూడా ఇప్పుడు వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని మనం మరో 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకు మటన్ హలీం రెడీ అవ్వడానికి సుమారు 2 గంటల పాటు టైం పడుతుంది. కొంచెం ఓపికగా చేసుకోండి. చూడండి, మటన్ హలీం ఉడికే కొద్దీ బబుల్స్ వస్తున్నాయి కదా. మనం కలుపుకుండా అలానే వదిలేసామనుకోండి, చిట్ల మీద పడతాయి. సో మనం కలుపుకుంటూనే దీన్ని మరో 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, హలీం దాదాపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరో 2 లేదా 3 స్పూన్లు నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఈ నెయ్యి హలీంలో అంతా బాగా కలిసి మరో 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ హలీం మనకు పాత్రకు అంటుకోకుండా ఈజీగా తిరుగుతూ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. అలాగే మనం ఇలా కలుపుతూ ఉంటే ఈజీగా తిరుగుతుంది, పాత్రకేం అంటుకోకుండా. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి హలీం తీసుకొని దానిపైన పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న లెమన్ పీసెస్తో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రంజాన్ స్పెషల్ మటన్ హలీం రెడీ అయిపోయినట్లే. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మటన్ హలీంని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.